సాఫ్ట్వేర్ కోర్సు అమీర్పేటలో నేర్చుకోవాలా లేకపోతే కేపీహెచ్బీలో నేర్చుకోవాలా జేఎన్టీ దగ్గర. అయితే ఇక్కడ మనకి అసలు అమీర్పేటలో ఎప్పుడు మొదలైంది తెలుసా సాఫ్ట్వేర్? 1990లో 1990స్లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత మైత్రీవనం అనే ఒక బిల్డింగ్ వల్ల మొత్తం ఎంటైర్ అమీర్పేట ముఖ చిత్రమే మారిపోయింది. అంటే ఎంటైర్ ఒక అమీర్పేట్ ఒక ట్రైనింగ్ హబ్గా సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ యొక్క హబ్గా మారడానికి రీజన్ ఏంటి అంటే మైత్రీవనం. అండ్ మనందరికి తెలుసు మైత్రీవనం, మనందరికి తెలుసు, అదే కదా మెయిన్ సెంటర్ కూడా. అయితే 1997లో ఫస్ట్ అపెక్ ట్రైనింగ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది అనమాట. ఆ తర్వాత అంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కోర్స్ అనేది అమీర్పేటలో నేర్చుకోవాలా లేకపోతే కేపీహెచ్బీలో నేర్చుకోవాలి, ఎక్కడ ఉన్న ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకోవాలి, ఎక్కడ ఇన్స్టిట్యూట్స్ అనేది మనం మాట్లాడుకుందాము. మ్యాసివ్ గ్రోత్ అయితే 2000 నుంచి 2010 మధ్యలో బాగా భారీగా గ్రోత్ అయితే పెరిగింది. అండ్ 2010 తర్వాత ఇది పీక్స్కి వెళ్ళింది. అండ్ ఇది మనం జనరల్గా మాట్లాడుకుంటే అదే వేరియాస్ కేపీహెచ్బీలో కూడా అరౌండ్ 2000స్లోనే 2000 ఇయర్ 26 సంవత్సరాల కిందటే సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మొదలయ్యాయి. 2000 నుంచి 2005లో ఏదైతే ఈ మాదాపూర్ హైటెక్ సిటీ ఇదంతా వచ్చిందో ఆ తర్వాత దీనికి ఇంకా ప్రయారిటీ పెరుగుతూ వచ్చింది. కానీ అమీర్పేట్ అంత మ్యాసివ్ గ్రోత్ అనేది కేపీహెచ్బీలో అంత ఎక్స్పాన్షన్ అవ్వలేదు. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎంటైర్ మన ఇండియా మొత్తంలో కూడా అమీర్పేట అనేది ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ హబ్గా మారింది. నార్త్ ఇండియా నుంచి అందరి దగ్గర నుంచి అక్కడికి ట్రైనింగ్ తీసుకొని జాబులు తెచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ కోవిడ్ తర్వాత సిచ్యువేషన్స్ అనేవి మెల్లగా మారాయి. ఈ కోవిడ్ టైంలో చాలా అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు అప్పటికి జెన్యున్గా ఇప్పటికీ జెన్యున్గా ఉన్నాయి. అండ్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ భారీగా ఈ ప్రాక్సీలని లేకపోతే బ్యాక్ డోర్స్ అని ఈ మోసాలు అంటే అమీర్పేటలో ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉండడం వల్ల ఎక్కువ శాతం ఇలాంటివి జరుగుతున్నాయి. అందరూ కాదు, కొంతమంది ఇలా చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. మరి మీరు జాగ్రత్త పడాలి. ఎక్కడ ఏంటి అంటే మనం ఇప్పుడు చాలా ఉన్నాయి, మనం ఏదని చెప్పలేదు. ఓకే, జాగ్రత్తగా మీరు ఎంచుకునే ఇన్స్టిట్యూట్ అనేది ఎంచుకోవాలి. కోవిడ్ తర్వాత కేపీహెచ్బీలో మెల్లగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూట్ అంటే అమీర్పేట ఒక ఏరియా అంటేనే ఒక భయపడే పరిస్థితికి వచ్చారు. బట్ స్టిల్ అమీర్పేటలో కూడా కొన్ని మంచిగా ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఇప్పటికీ ఉన్నాయి. అయితే కేపీహెచ్బీకి మూవ్ అయిపోయింది. మార్కెట్ అంతా ఒక మైండ్ సెట్ అంటే అమీర్పేట కొంచెం మాస్ మార్కెట్, కేపీహెచ్బీ కొంచెం క్లాస్ మార్కెట్ అనే విధంగా కొంత జనాల్లో ఇదయ్యింది. సో కానీ వాస్తవం అది కాదు, దేనికి ఉండే ప్రాధాన్యత దానికి ఉంది. బట్ స్టిల్ ఇప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలి అంటే 2 తెలుగు స్టేట్స్లో ఎవరో కూడా ఎక్కువ శాతం అమీర్పేట్ని ప్రిఫర్ చెయ్యట్లేదు. దే ఆర్ ప్రిఫరింగ్ మాదాపూర్ అండ్ కేపీహెచ్బీ. ఈ 2 లొకేషన్స్లో ఈ 2 లొకేషన్స్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ కేపీహెచ్బీకి, సెకండ్ ప్రయారిటీ మాదాపూర్కి ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలంటే అమీర్పేటలో నేర్చుకోవాలా కేపీహెచ్బీలో నేర్చుకోవాలంటే మీరు నేర్చుకునే కోర్సు ఎక్కడ ఉందో తెలుసుకొని అది ఎక్కడ బాగా చెప్తున్నారో తెలుసుకొని ఈ 2 ఏరియాస్లో చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. బట్ ఎక్కువ స్టూడెంట్స్ ఇప్పుడు హాస్టల్స్ కానీ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అండ్ కొంచెం మినిమం డీసెంట్ రేట్స్ తోటి కేపీహెచ్బీలో కూడా ఉంది. మాదాపూర్లో ఉన్నాయి, బట్ దాంట్లో కొంచెం ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. ఎలాగైతే అమీర్పేట్ కేపీహెచ్బీలో ఉన్నాయి అలాగే ప్రోస్ అండ్ కాన్స్ దాంట్లో కూడా ఉన్నాయి. ఓకే, ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ అమీర్పేట మాదాపూర్ చాలా ఒక స్టూడెంట్ నన్ను అడిగారు, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. అమీర్పేట కేపీహెచ్బీ ఎక్కడ తీసుకోవాలి? డిపెండ్స్ ఆన్ యువర్ విచ్ కోర్స్ యు ఆర్ టేకింగ్, ఎవరి దగ్గర తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అమీర్పేటలో ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్, కాకపోతే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, చాలా లిమిటెడ్, ఒక 2, 3, 4, 5 అనుకోవచ్చు బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. ఏరియాస్ కేపీహెచ్బీలో ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే చాలా సంవత్సరాల నుంచి అమీర్పేటలో రాజ్యం వెళ్ళిన ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడు కేపీహెచ్బీలో ఉంది. ఓకే, అంటే బాగా స్ట్రెంత్ 600, 500 క్లాసులు కూర్చొని గొర్రెల మందులా చేసే ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడు కేపీహెచ్బీకి వచ్చాయి. బట్ సక్సెస్ అయితే కాలేదు. ఇది ఒకసారి ఆలోచన చేయండి, జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. బట్ కొంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ కేపీహెచ్బీలో అసాంఘిక కార్యకలాపాలు అంటే కొంచెం మెట్రో దగ్గర అక్కడ కొంచెం మనం రీసెంట్గా పోలీస్ స్టేషన్ కూడా పెట్టారు అక్కడ, అంటే పోలీస్ గస్తీ కూడా పెరిగింది. బట్ మనం ఏంటనేది చూసాము. బట్ ఈ వీడియోలో అప్రోస్తాం, అందుకే దాని గురించి మాట్లాడలేదు. మీ అందరికి తెలిసి అదేందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.